Right. Right. Sir, I'll come back. Right. I'll come back to you. Correct. Right. I'll come back to you, sir. I'll come back to you again. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు ఎలా చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కాసేపట్లో జాయిన్ అవుతారు. ఆవిడ లేకుండా మనం అసలు బీఆర్ఎస్ గురించి చాలా మాట్లాడుతూ ఉన్నాం. కాసేపట్లో జాయిన్ అవుతారు. బట్ ఆవిడ జాయిన్ అయ్యేకంటే ముందు మస్తాన్ గారు మీరు ఎలా చూస్తారు ఇలా కేసీఆర్ మీటింగ్? ఎందుకంటే కేసీఆర్ నిజంగా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రజా గొంతుగా నేనున్నా అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి ఇలా ప్రజలకు ముందుకు రాకపోవడం అనేటువంటిది బాధాకరం. బట్ స్టిల్ ఇవాళ మీటింగ్ని ఎలా చూడొచ్చు అంటారు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి? సార్ ఖచ్చితంగా మస్తాన్ గారు ఖచ్చితంగా అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం రూపు అంటే చెప్తున్నాను సార్. అంటే ఎందుకు చెప్పాలంటే 2001లో ఆయన వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్న చూపుకి, ఈ రోజు ఆయన వైపు చూస్తున్న చూపుకి అస్థిక సముద్ర ఇది తేడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక యోధుడిగా చూసే, మొదట్లో ఆయన ప్రారంభించినప్పుడు ఇదేదో చెన్నారెడ్డి గారి లాగా విప్లవం అయిద్దని అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఆయన అది ఉప ఎన్నికలు ఫేస్ చేయటం కానీ, తెలంగాణలో పల్లెకి ఆ వాదాన్ని తీసుకెళ్ళటం కానీ, లేదా ఆయనే స్వయంగా నిరాధ్యక్ష చేయటం కానీ, ఇవన్నీ చేసినప్పుడు ఏమైతుందంటే ఆయన 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాకు బహుశా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో దీన్ని అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి. అవును. సో ఆ రోజు ఏర్పాటైన ఆయన ప్రసంగాలు ఈ రోజు ఆయన సిల్వర్ జూబ్లీ జరుపుకునేటప్పుడు ఎంతో ఘనంగా ఉంటుందనేది అనుకున్నారు. ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు పరిస్థితి 2014 తొలి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే, అదేవిధంగా 2018లో కూడా ఆయన తిరిగి అధికారంలోకి ప్రజలందరూ కూడా ఆయన నమ్మారు. సో ఈ రోజు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న వేళ ఆయన 39 మందిని పిలిస్తే 25 మంది మాత్రమే అటెండ్ అయ్యారు అంటే దానిలోనే ఆ దొల్లతనం బయటపడుతుంది. ఒక తెలంగాణకి సంబంధించి జాతిపితగా పిలుచుకునే వ్యక్తి, ఎంతో స్ట్రాంగ్ గా పిలుచుకునే వ్యక్తి, తన కను సైగలతో శాసించిన వ్యక్తి, ఆ జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా పక్క రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంని విస్తరించాలనుకునే ఒక ఆలోచన చేసిన ఒక వ్యక్తిని, ఒక యోధుడైన వ్యక్తి ఒక 39 మందిని పిలిస్తే 25 మంది మాత్రమే వచ్చారంటే ఆయన పట్ల గౌరవం ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితి భవిష్యత్తు కూడా అక్కడ అర్థమవుతుంది. ఓ పక్కనేమో ఉప ఎన్నికలు మాట్లాడితే కాలుతుమేవాళ్ళు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు, లేదా అంతకుముందు 2001 చూసినప్పుడు కరీంనగర్లో ఆయన మాట్లాడితే రాజీనామా చేసేవాళ్ళు. ఎందుకంటే తెలంగాణ ప్రజల పట్ల ఈ రోజు శాసన మండలి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి చేతులెత్తేసిన వైనం. సో ఇవన్నీ గమనించాలి మనం. ఒక్కసారి కనుక తెలంగాణ రాష్ట్ర సమితి ముగిసినట్టయితే 2004లో పోటీ చేసినప్పుడు 26 స్థానాలు గెలిచింది. 54 వాటిలో పోటీ చేసి 24లో గెలిచింది. తర్వాత 2009లో కూటమి 10 గెలిచింది. ఆ ప్రస్థానం అంతా చూసుకుంటే 2014లో ఘన విజయం సాధించారు. అయినా కూడా 63 స్థానాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ రోజు అంటే ఫుల్ మెజారిటీ కూడా ప్రజలు నమ్మి ఇవ్వలే అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ. అంటే అట్లా కాదు అక్కడ ఒకటి ఉంది సార్. ఫుల్ మెజారిటీ అంటే ఆయన దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయకపోయినా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కూడా చెప్పారు ఆయన. మీకు ఒకసారి గుర్తెచ్చుకుంటే తెలంగాణ ఇస్తే చాలు అని సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మినిమం ప్రోగ్రామ్ ఉంది యూపీఏ ప్రభుత్వంలో, రాష్ట్రపతి ప్రసంగంలో ఆ వరడు పెట్టించారు తెలంగాణకు సంబంధించి అని. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజు 39 స్థానాలకు దిగజారు. ఓకే 39 ఆల్రెడీ ఒకసారి చూస్తే మనకి తెలంగాణ రాష్ట్ర సమితిలోనే 11 స్థానాలు లోక్సభలో ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు ఏంటి పరిస్థితి? ఒక పక్కన లోక్సభలో అయిపోయింది, ఇక శాసన మండలిలో అసలు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి పోటీ చేయని పరిస్థితి. అసలు ఒకసారి చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. ఒక యోధుడిగా ఉండి తెలంగాణ ఉద్యమ పార్టీ అయి ఉండి ఈ రోజు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి వచ్చింది అంటే ఇదంతా కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం ఏదైతే ఆ పరిపాలన పట్ల, ఆశ్రిత పక్షపాతం పట్ల ప్రజలు ఏవగించుకున్న పరిస్థితికి అర్థం పడుతుందని నేను చెప్తా. ఎందుకంటే కేసీఆర్ గారు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలతో మమేకం అవడం తీసుకొచ్చేసారు. ఇక నేను అసెంబ్లీలోకి వచ్చినా రాపోయినా పర్లేదు, నేను రావాల్సిన అవసరం ఏంటని కూడా అన్నారు ఒక దశలో. అన్నారు. మరి 2018లో అధికారంలో
వచ్చిన తర్వాత అయితే ఇంకా ఎక్కువైపోయింది. అది ప్రజలకు కనపడమే మానేశారు. సో ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తారు. ఎప్పుడైతే ఆయన ఉద్యమం చేసినప్పుడు నెత్తిన పెట్టుకుంటారో ఆయన అహంకారం కానీ లేదంటే ఆ యాటిట్యూడ్ ప్రదర్శించినప్పుడు కింద పడేస్తారు. ఆ కింద పడేసిన విధానమే ఇప్పుడు చూస్తున్నాం మనం. నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో అదే జరిగింది. 2 రాష్ట్రాల్లో జరిగింది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ అంటే ఇక్కడ ఇంకోటి చెబుతా పోలిక. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా ఎమ్మెల్యేలని వాళ్ళని కనపడక ఈ రోజు కార్పొరేటర్లు కూడా గుర్తించుకునే పరిస్థితి వచ్చింది. ఆయన కార్పొరేటర్లని గుర్తించుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఆయన. అంటే ఆయన కూడా కేసీఆర్ గారు సలహా విన్నారని ఇక్కడ ఎక్కువగా చెప్తా ఉంటారు. మనం ప్రతిసారి కనుక ఎమ్మెల్యేలని కలిసేస్తే కనుక నాకు విలువ ఉండదు, కాబట్టి ఇలా కలవద్దు, ఎక్కువ మంది కొద్దిగా రిజర్వ్డ్ గా ఉంటేనే మంచిదంటే అది ఆయన పాటించిన పరిస్థితి. ఇద్దరు అదే పరిస్థితి వచ్చింది. బట్ ఆ విషయంలో కాస్త ప్రస్తుత చీఫ్ మినిస్టర్ మాత్రం మెచ్చుకోవాలి. శాసన మండలిలో కూడా ఇక్కడ కూడా పోటీ చేయాలి. శాసన మండలిలో కూడా ఇక్కడ కూడా పోటీ చేయలేదు. చూడండి, అక్కడ కేసీఆర్ గారు పోటీ చేయలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ, కానీ ఒంటికాల మీద లెగుస్తా ఉంటారు మళ్ళీ అధికార పక్షం మీద. అంతే, అధికార పక్షం మీద నువ్వు అంతగా ఎగిరి పడుతున్నప్పుడు, నువ్వు ప్రజల మద్దతు నీకు ఉందన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు సింపుల్ థింగ్ అడుగుతారు ఎవరైనా, కామన్ సెన్స్ పాయింట్. మీరు ఎందుకు పోటీ చేయలేదు? పలయానం ఎందుకు చేశారు? ఓ పక్కన బీజేపీ తీసుకొస్తుంది మీరే అంటున్నారు. ఓ పక్కన మీ ఎమ్మెల్యేని కొన్నారని కూడా వచ్చి ఆ రోజు సిబిఐ కేసు సిఐడి కేసు పెట్టించినా కూడా ఆ రోజు ఏమైంది పరిస్థితి? ఏమి తేలని పరిస్థితి. ఓ పక్కన మీ కుమార్తె వచ్చేసేమో ఆ కేసులో ఇరుక్కుంటే దయనీయమైన పరిస్థితి. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కుమార్తెని కొన్ని నెలల పాటు జైల్లో పెడితే ఎలా ఉంది పరిస్థితి? కేటీఆర్ గారు దాదాపు జైలు దాకా వెళ్ళొచ్చిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఇంకా అది మెడ మీద కత్తి వెళ్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగింది ప్రధానంగా చూస్తే, ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తారండి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనం అధికార పక్షాన్ని ఎలా ఇరుకుడు పెట్టాలి, ఏమేం ప్రశ్నలు వేయాలి, సూపర్ సిక్స్ హామీల విషయంలో వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి అనేది ఓ పక్కన నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు సుప్రీంకోర్టుకు సంబంధించి ఆత్మరక్షణలో పడింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆత్మరక్షణలో మళ్ళీ ఇక్కడికి వద్దామా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. మళ్ళీ ఓ పక్కన 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. అలా మళ్ళీ అనుబంధ సంఘాలు మళ్ళీ పార్టీని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మళ్ళీ పటిష్టంగా తీర్చిదిద్దాల్సిన పరిస్థితుల్లో నిర్వహించిన ఒక మంచి సమావేశం, కీలకమైన సమావేశం, అది వెలవెలమైనట్టే లెక్క. ఎందుకంటే కేసీఆర్ ఆయన ఉద్యమ పార్టీగా తీర్చిదిద్దింది గత 2.5 దశాబ్దాలుగా ఏ విధంగా నడిపి చూస్తూనే ఉన్నాం. అయితే గత 2-3 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి అయిపోయింది. ప్రతి వాళ్ళు బెదిరించే పరిస్థితి అయిపోయింది. ఎవరో మాట వినని పరిస్థితి అయిపోయింది. ఎంతో నమ్మకంగా మీరు సీట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు కాల్ రాగేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మీ యొక్క యాటిట్యూడ్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో వీటన్నిటిని అధిగమించి ఏ విధమైన నిర్ణయం రేపొద్దున 27వ తారీఖు అనౌన్స్ చేస్తారనేది చూడాల్సినటువంటి. అదేవిధంగా బడ్జెట్ సమావేశాలు రైట్. I'll come back to you. మస్తాన్ గారు, I'll come back to you. ఒకసారి నేను మళ్ళీ మహేష్ గారి దగ్గరికి వెళ్తాను. మహేష్